శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. మెట్టూరు గ్రామంలో ఓ పాడుబడిన ఇంట్లో తిష్ట వేసింది. ఎలుగుబంటి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. బంటి వైపు వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అటవీశాఖ. విశాఖ జూ క్యూరేటర్ కి సమాచారం ఇచ్చిన అధికారులు మత్తుమందించి బయటకు తీసుకొస్తామంటున్నారు. చాలా భయంకరంగా ప్రజలందరూ చాలా బిక్కుమంటూ గడుపుతున్నారు సార్. జీడి తోటలు పిక్కలు వేరడానికి రైతులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాము. డిపార్ట్మెంట్ వారు వచ్చి చూసి అది ఫారెస్ట్ లో పంపుతామన్నారే తప్పితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామో దాన్ని ఏంటంటే బంధిస్తామనేటట్టుగా మాట్లాడడం జరగలేదు. ఇక్కడ ఒక ఎలుగుబంటి ఒక ఖాళీగా పాడుపడిపోయిన ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించిందని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. దాన్ని బట్టి నేను వెంటనే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి స్పాట్ కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా దాని సిచ్యువేషన్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఆ పాడుపడి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఆల్రెడీ పై అధికారులకి మెసేజెస్ ఇవ్వడం జరిగింది. జూ నుండి జూ సిబ్బంది, జూ డాక్టర్ గారు అక్కడ నుండి వచ్చి జూకి పంపించడానికి మనం ఏర్పాట్లు జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి బాలు మనకు అందుబాటులో ఉన్నారు. బాలు, ఎన్ని రోజులుగా ఎలుగుబంటి ఆ ఊర్లో సంచరిస్తుందని చెప్తున్నారు గ్రామస్తులు? దాన్ని బంధించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? వస్తున్నాయి. మంచినీటి కోసం, ఆహారం కోసం వచ్చేస్తున్న పరిస్థితి. గత వారంలోనే ఒక ఎలుగుబంటి సమీప తోటలోకి దూరి ఇద్దరు వ్యక్తులను అయితే చంపిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు మరొక ఎలుగుబంటి వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో చొరబడింది. గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో చొరబడి ప్రస్తుతం ఆ ఇంట్లోనే తిష్ట వేసింది. ఎంత అటవీ శాఖ సిబ్బంది కానీ గ్రామస్తులు కానీ ఎంత బెదిరించినప్పటికీ కూడా అది ఆ ఇంట్లోనే ఉండడంతో అటు ఫారెస్ట్ అధికారులు కూడా ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి. దీంతో వైజాగ్ జూ క్యూరేటర్ కి సమాచారం ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు. క్యూరేటర్ నుంచి ప్రత్యేకంగా డాక్టర్లు వచ్చి దాన్ని మత్తుదొంత ద్వారా కానీ బంధించే అవకాశం ఉందని చెప్పేసి అయితే అటు అటవీ శాఖ అడుగుతున్నారు. మరోవైపు వందలాది ఈ ఎలుగుబంట్లు అయితే మొత్తం ఉద్దానం ప్రాంతాల్లోని 7 మండలాల్లో ఉన్నాయి. ఈ కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఇవి వేసవ తాపానికి అయితే బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల్లో జీడి కొబ్బరి సీజన్ కావడంతో జీడి తోటల్లో పండుగ వెళ్తున్న వారంతా కూడా భయపడుతున్నారు. గత సంవత్సరం కూడా సుమారు 5 మంది చనిపోయారు ఎలుగుబంటి దాటిలో. ఈ సంవత్సరం కూడా గత వారంలోనే 2 చనిపోవడంతో ప్రజలంతా భయాందోళన చేస్తున్నారు. ఒంటరిగా ఆ ఉద్దానం 7 మండలాల్లో కూడా బయట ప్రయాణించాలంటూనే హళ్లిపోతున్నారు. అనీషా.